హాయ్ ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని టీఎస్పిఎస్పి గురుకుల్ టీచర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. సో ఫస్ట్ దాసి. దాసి అనేది నరసింహరావు తీసిన సినిమా అండి. నరసింహరావు తీసిన సినిమా. ఈ కింది వాటిలో కాకతీయులు నిర్మించని చెరువు ఏది? కాకతీయులు నిర్మించిన చెరువు వచ్చేసి డిండి అండి. నిజాం రాష్ట్ర జనసంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? నిజాం రాష్ట్ర జనసంఘం మొదటి అధ్యక్షుడు కెవి రంగారెడ్డి. కెవి రంగారెడ్డి. నెక్స్ట్, తెలంగాణలోని గౌడ లేదై గౌండ్ల కమ్యూనిటీ ఏ సాంప్రదాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉండును? తెలంగాణలోని గౌడు లేదై గౌండ్ల కమ్యూనిటీ ఏ సంప్రదాయ కార్యక్రమంలో నిమగ్నమై ఉండును? కళ్ళు గీయడం. సాగునీటిలో చెరువుల పునరుద్ధీకరణ కోసం ప్రారంభించబడిన పథకం ఏది? సాగునీటిలో చెరువులు పునరుద్ధరణ కోసం ప్రారంభించిన పథకం మిషన్ కాకతీయ. పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి? పేద ముస్లిం వధువులకు ఆర్థిక సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు షాదీ ముబారక్. కురుమూర్తి జాతర ఏ జిల్లాలో ప్రసిద్ధి? కురుమూర్తి జాతర వచ్చి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రసిద్ధి అండి. బయ్యారం చెరువు నిర్మించింది ఎవరు? బయ్యారం చెరువు నిర్మించింది మైలాంబ. ఏ కుతుబ్షాహీ రాజును మల్కీబరాముడిగా పిలిచారు? ఏ కుతుబ్షాహీ రాజును మల్కీరాముడిగా పిలిచారు? ఇబ్రహీం కుతుబ్ షా. ఇబ్రహీం కుతుబ్ షా. నెక్స్ట్, 1857 తిరుగుబాటులో తుర్రే-బాజ్ ఖాన్కు మద్దతు ఇచ్చింది ఎవరు? 1857 తిరుగుబాటులో తుర్రే-బాజ్ ఖాన్కు మద్దతు ఇచ్చింది మౌల్వీ అల్లా ఉద్దీన్. రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్ జంగ్ ఎవరిని నియమించాడు? రెవెన్యూ మంత్రిగా మొదటి సాలార్ జంగ్ ఎవరిని నియమించాడు? మకరం ఉల్ దౌలా బహదూర్. నెక్స్ట్, కింది వాటిలో దేన్ని చివరి నిజాం కాలంలో నిర్మించలేదు? కింది వాటిలో దేన్ని చివరి నిజాం కాలంలో నిర్మించలేదు? హుస్సేన్ సాగర్ అండి. హుస్సేన్ సాగర్. నెక్స్ట్, హైదరాబాద్లో ప్రచురించిన రహబర్ ఇ దక్కన్ పత్రికా ఎడిటర్ ఎవరు? హైదరాబాద్లో ప్రచురించిన రహబర్ ఇ దక్కన్ పత్రికా ఎడిటర్ అహ్మద్ మొయినుద్దీన్ అండ్ అబ్దుల్లా ఖాన్. హైదరాబాద్ 1857 తిరుగుబాటు జరిగిన కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు? డేవిడ్సన్. డేవిడ్సన్. కింది వారిలో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిన హైదరాబాద్ వాసి ఎవరు? కింది వారిలో ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరిన హైదరాబాద్ వాసి అబిద్ హసన్ సప్రానీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా ఎంత? తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఎర్ర నేలల విస్తీర్ణ శాతం దాదాపుగా 48% అండి. ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయ కేంద్రం ఎక్కడ ఉంది? జగిత్యాలలో ఉందండి. ఉత్తర తెలంగాణ వ్యవసాయ శీతోష్ణ మండల ప్రధాన కార్యాలయం. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ వీడియోస్తో కలుద్దాం.